ఢిల్లీ లిక్కర్ కేసు అబ్బో! పతాక శీర్షికల్లో వార్తలు రావడానికి కారణమైన కేసు. టీవీ స్టూడియోలు రీసౌండ్లతో పగిలిపోయే విధంగా కొందరు యాంకర్లు కుక్కల్లాగా అరవడానికి కారణమైన కేసు. మామూలుగా కాదు. చివరికి ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ను తీసుకెళ్ళి జైల్లో పడేసిన కేసు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాని తీసుకెళ్ళి జైల్లో పడేసిన కేసు. సిసోడియా దాదాపు 530 రోజుల పైన ఉన్నారు జైల్లో. 530 రోజుల పైన. వాళ్ళ భార్య ఆరోగ్యం క్షీణించిపోయినా కూడా ఆయన బయటకు వదలలేరు. కేజ్రీవాల్ 6 నెలలు ఉన్నారేమో. కవిత 5-6 నెలలు ఉన్నారు. ఇంతమంది దాని చుట్టూ పుంకాలుగా కథలు. సీన్ కట్ చేస్తే అసలు ఏ కుట్రయేడుంది, ఇందులో తప్పులేడున్నాయి అని చెప్పి ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి అవతల పడేసింది. వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏం ఎవిడెన్స్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు, ఏం ఆధారాలనైనా అరెస్ట్ చేశారు, కోర్టుకి ఏం ఆధారాలు ఇచ్చారు మీరు? సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, వాంగ్మూలాలు లేవు, మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో లేదు. ఊరకే దేనికోసం ఈ కేసు పెట్టారు, దేనికోసం వాళ్ళని ఇన్ని రోజులు జైల్లో ఉంచారో తెలియదు. చివరికి సిబిఐని ఏ స్థాయిలో దుమ్ము దులిపిందంటే కోర్టు, ఆ సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఎందుకు ఇదంతా చేశాడు అని. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి. ఒక మాట కఠినంగా అనాలి కానీ కంట్రోల్ చేసుకుని అనలేకున్నాం. దేనికోసం వ్యవస్థలు? రాజకీయ నాయకులు మెల్లో తాళ్ళు వదిలేస్తే పోయి ఎవరి మీద నెగ్గబడ్డం కోసమా? దానికోసం ఈ వ్యవస్థలు ఉండేది. ఏదైనా ఇంతే. 14 ముందు బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ అని నెత్తునోర్లు కొట్టుకుంది. ఏం పుట్టకోసిలే దాంట్లో, అది కొట్టి ఏం లేవు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు అని చెప్పి కుక్కల్లాగా మురిగిరి. ఏమై ఈ వ్యవస్థ? దీన్ని విచారించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాదు, ఈ మొత్తం టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆధారాలు లేకుండా ఎట్లా అరెస్ట్ చేసింది వాళ్ళ మీద పెట్టాలి కేసులు. ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఎన్ని రోజులు కావాలంటే 2 రోజులు ఉంచేసి రాజకీయ కక్ష సాధించడం కోసమా? కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసిరి. చివరికి ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత రాజీనామా చేసి ఎన్నికలకు పోయి అదే ఎన్నికల అంశంగా పనిచేసి వాళ్ళ అధికారమే దూరమై బీజేపీ అధికారంలోకి వచ్చారు. ఇష్టరీతిన వ్యవస్థలు పనిచేస్తే కవిత తప్పు లేదండి, ఆమె క్లీన్ చీటే. అసలు ఆధారాలే లేవట. మరి వీళ్ళ జైలు జీవితాన్ని ఎవరు తెచ్చిస్తారు? వీళ్ళ గౌరవాన్ని ఎవరు తెచ్చిస్తారు? వీళ్ళ జీవించే హక్కును హరించి వేశారుగా. అధికారులందరినీ వీళ్ళలో ఎక్కువ రోజులు జైల్లో ఉన్న మనీష్ సిసోడియా 530 రోజులు ఉన్నాడు. అన్ని రోజులు ఈ విచారణ చేసిన అధికారులను మిగిలిన వాళ్ళని కానీ జైల్లో పెట్టాలి. వీళ్ళనే పెట్టాలి జైల్లో. ఏం వ్యవస్థలు దేనికోసం ఉన్నాయి? మనం బెదిరించి బతకడం కోసం ఉన్నాయా ఇవి? ఏమన్నా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఉన్నాయా ఈ వ్యవస్థలు? సినిమాలో చూపిస్తే ఇంకా భయంకరమైన వ్యవస్థలుగా చూపెడతారు. వీళ్ళ ఒరిజినాలిటీ ఇది, వీళ్ళ కథలు ఇవి. ఇన్ని రోజులు జైల్లో పెట్టారు, ఆధారాలు కూడా లేవంట. ఏం గొప్ప వ్యవస్థలే. అందుకే ఎవడు ఏం నమ్మడు వీళ్ళను. ఏదో వాళ్ళ అవసరం, ఎవడో రాజకీయ అధికారంలో ఉన్న అవసరాలు తీర్చేకి పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు ఈ విచారణ సంస్థలు. జనాల నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయాయండి. కొత్తగా వీళ్ళు కోల్పోయేది ఏముంది కానీ.